హలో అండి, నమస్తే. నాకు ఇష్టమైన ప్రెషర్ కుక్కర్ అండి మా అత్తగారిది. నేను నా పెళ్ళయి ఇక్కడ నల్గొండలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ కుక్కర్ని చూస్తున్నాను. నేను ఎన్ని వందల వేల సార్లు వాడామో, ఎన్ని తిన్నామో. ఎవరున్నా లేకపోయినా వాళ్ళ తాలూకు ఒక జ్ఞాపకం వస్తువులు ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి. అందుకే ఇది ఏమంటారు, అల్యూమినియం అయినా ఏమైనా దీన్ని మాత్రం వదలను. కనీసం 3 నెలలకు 4 నెలలకు ఒకసారైనా వాడతా. అండ్ ఇట్లాంటి కర్రీస్, తలకాయ ఒకటి, ఈ బోన్స్ ఒకటి వాడాలంటే కంపల్సరీ ఇది స్టోర్ రూమ్ నుంచి రావాల్సిందే, వాడాల్సిందే. సో ఈరోజు నేను చేయబోతున్నాను అంత పాత రెసిపీ. ఇది కూడా, ఇదేమో మా అత్తగారి సామాను, ఈ రెసిపీ ఏమో మా అమ్మది. మటన్ బోన్స్ షోర్బా అండి చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది విత్ వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్. కుక్కర్ ఆల్రెడీ ఆన్ చేశాను. ఆయిల్ పోసుకొని అది కాగుతుంటే ఇంగ్రీడియంట్స్ చెప్తా. ఆయిల్ తక్కువ పడుతుందండి, ఇందులో వాటర్ ఎక్కువ పడుతుంది. సూపర్ కదా, అది ఇంకా టేస్టీ కదా. 3 కిలోల బోన్స్ అండి. ఇన్ని కిలోల బోన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం చేస్తున్నారు శైలజ? మా కోసం అయితే 3 కిలోలు తెప్పియారే చేసి చూపించడానికి అంటారు మీరు. 50 ml పోసానండి ఆయిల్. మన సైలాస్ కిచెన్లో మటన్ గోంగూర పచ్చడి పెడదామని చెప్పి మటన్ తెప్పిస్తామన్నమాట. ఆ మటన్ ఒకటి కోయిస్తే 15 కిలోల మటన్ తీసుకొని బోన్స్ సపరేట్ చేసి ఇంటికి తెచ్చేసాము. 12 కిలోలు అక్కడ 3 కిలోలు బోన్స్ వెళ్ళినాయి. 12 కిలోల మటన్ తోటి గోంగూర మటన్ పెడుతున్నాం. అందుకని బోన్స్ ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా తీసుకొచ్చి మీకు వెంటనే, మేము ఎప్పుడు రెగ్యులర్గా తింటాము, వండుతాము. ఎందుకంటే కొలాజన్ బూస్ట్. అబ్బా, చెప్తానే ఉంటానండి నేను ఇంగ్రీడియంట్స్ చెప్తా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సైలాస్ కిచెన్ గరం మసాలా, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, కొబ్బరి, గసగసాలు. ఇంత సింపుల్ అండి, ఇంతే, ఇంకేం వద్దు. చాలా బాగుంటుంది. దీని వెనకాల స్టోరీ, ఇది తింటే ఏంటి మనకి బెనిఫిట్స్ అనే చెప్తా. 3 కిలోల బోన్స్లోకి నేను జస్ట్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా అంతే. అండ్ టేస్ట్ కోసం కొంచెం ఒక 100 గ్రామ్స్ షాలాట్స్ తీసుకున్నా. 100-150 కూడా లేదు, టేస్ట్ కోసం. దట్స్ ఆల్. ఎందుకంటే ఇది సూప్ లూజ్గా ఉండాలండి, రసంలాగా కలుపుకోవాలి అన్నంలోకి. మనం ఉత్తగానే స్పూన్ వేసుకొని తాగినా కానీ టేస్టీగా ఉండాలి. మసాలా తక్కువ, కారం తక్కువ, అట్లా ఉండాలి. పోతుంది. చిన్నప్పుడు మా అమ్మ ముచ్చట చెప్తా, వేసుకుంటా చెప్తా. ఆయిల్ కాగింది. మీకు టేబుల్ స్పూన్స్ వైజ్గా చెప్పాలంటే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఉందండి. 3 కిలోలు. ప్లీజ్ నన్ను తిట్టకండి. ఇది కనీసం 30-40 మంది తినచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టీ స్పూన్ కూడా రాదు ఆయిల్ అందులో. ఉల్లిపాయ, షాలాట్స్. ఇది కూడా ఎప్పటి నుంచో వస్తున్నా, చెక్క గంట. దీనికి సరిపోను. నాకు పాతకాలం రెసిపీస్ అన్నా, పాత వస్తువులు అన్నా చాలా ఇష్టం. భాస్కర్ గారేమో తిడుతుంటారు, నువ్వు కొత్తవి కొంటూ ఉంటావు, పాతవి పారేవు, ఏడబెడదాం ఇంట్లో అని. నిన్న అయితే స్పూన్లు తీసి దాచిపెట్టేసిరండి. ఎక్కడైనా ఉంటుంది ఎవరింట్లో అన్నా? ఏంటంటే నువ్వు ఎక్కువ తక్కువ ఉంచుతున్నావు, ఆ స్పూన్లు ఏరటమే సరిపోతుందని దాసేసి నాకు ఇప్పటిదాకా దొరకట్లా. నేను చెప్పిన అవి కనుక నాకు ఇవ్వకపోతే 3 డజన్ల స్పూన్లు ఆర్డర్ చేస్తున్నా రేపు అని. ఉల్లిపాయలు బాగా వేగాలి, దీనికి చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్ మీద పెట్టేశాను, ఉప్పు వేయట్లేనప్పుడే. పచ్చిమిరపకాయలు మాత్రం సన్నగా కట్ చేసినవి ఒక 8 నుంచి 10 వరకు ఉంటాయండి, వేసేస్తున్నాం. కారం ఎక్కువ ఉన్నాయి అందుకని కొంచెం తక్కువ వేసాను. 8-10 తక్కువ అన్ని లేవులేండి అవి. ఇదిగోండి, కరివేపాకు కొంచెం వేసేసుకుంటుంది. షోర్వా అనేవారు మా అత్తగారు. భాస్కర్ గారేమో, అమ్మ నీకు అన్నిస్తే అన్నాను, లేకపోతే అనకు, నన్ను తప్పులు మాట్లాడకు అనేవారు. మా పిల్లలు కూడా నన్ను అలాగే అంటారు. సాల్ట్ ఏంటమ్మా, సాల్ట్ అంటారు. మాకు తెలిసిన ప్రొనౌన్సియేషన్ అదే. ఇంకా అంతే చదువుకున్నాం. నేను MBA చేశాను, కానీ 10th వరకు తెలుగు మీడియం కదా. మా నాన్నగారు ఎంత చెప్పినా కానీ అంత లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాం. దాని వాల్యూ అర్థం కాలే. ఆ తర్వాత డిగ్రీ 2nd ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. డిగ్రీ డిస్కంటిన్యూడ్. ఆ తర్వాత మళ్ళీ పిల్లలిద్దరు పుట్టిన తర్వాత BA చేసినప్పుడు తెలుగులోనే చేశాను. BA పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం అవన్నీ. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో రాసి వచ్చాను. అప్పట్లో డిస్టింక్షన్ వచ్చింది. జస్ట్ నేను 15 days ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. 3 అన్నీ ఒకటేసారి రాసేసాను ఎగ్జామ్స్. 3 yearsది. ఆల్రెడీ సబ్జెక్ట్స్ను ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇంగ్లీష్ మీడియము. సబ్జెక్ట్స్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చరు నేను గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే అయిపోయింది, పెళ్ళికి ముందే. ఆ తర్వాత లాంగ్వేజ్ అదన్నీ. ఇదేమో నాగార్జున యూనివర్సిటీ విజయవాడ, అదేమో ఆంధ్ర యూనివర్సిటీ. చాలా హెడేక్ అయింది అప్పట్లో. మొత్తానికి మన అటెంప్ట్లో 70+ వచ్చింది. అప్పుడు ఈ సోవెనీర్లో నా ఫోటో వేసి ఎక్కువ మార్క్స్గా స్కోర్ చేసినట్టు వేశారు. దాని కంటిన్యూషను జర్నలిజం చేశాను.
పీజీ డిప్లొమాలో, అండ్ దెన్ ఆ తర్వాత ఎంబీఏ చేశాను. అన్నీ మ్యారేజ్ అయిన తర్వాతనే. కానీ ఇంతకీ ఏంటంటే ఆ ఇంగ్లీష్ మాత్రం ఆ చిన్నప్పుడు నేర్చుకున్న వాళ్ళలో ఫ్లూయెన్సీ వెళ్ళే రాదు. ఇంకోండి ఉల్లిపాయ మంచిగా వేగుతుంది చూసారా, నేను కావాలనే వేయలేదు ఉప్పు, దానికి ఒక రీజన్ ఉంది. చాలండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపాలి. 3 కిలోలకి 3 టీ స్పూన్లు వేస్తున్నాను, నిండుగా వేస్తున్నా ఇట్లా. ఇంకా సిమ్ చేసేస్తున్నా. ఇప్పటిదాకా హై ఫ్లేమ్ మీద ఉంది. చేసి మనకు కావాల్సినవి అన్నీ ఇందులోనే వేసుకోవాలండి. ఉప్పు, పసుపు, కారం లాస్ట్లో. ఆ తర్వాత బోన్సేయాలి. బోన్సేసి మంచిగా తిరగగొట్టాలి. 3 కిలోలకి కిలోకి 2 చొప్పున 6 టీ స్పూన్ల ఉప్పు వేయండి. కానీ 5 ముందేసుకొని, చెప్పాను కదా తాగేటట్టు ఉండాలని, తర్వాత కలుపుకోవచ్చు కావాలంటే. 5 ముందేసుకొని 1 తర్వాత వేసుకోండి. 1 2 3 4 5 టీ స్పూన్లు ఉప్పు. ఇంకొక టీ స్పూన్ ఎక్కువ 6 టీ స్పూన్ల కారం వేసేయండి, తక్కువ పడుతుంది ఇందులో. 1 2 3 4 5 6 కిలోకి 1 టీ స్పూన్ చొప్పున గరం మసాలా. ఇంకా తగ్గించండి, 1 టీ స్పూన్ కూడా వద్దు. మామూలుగా అయితే కిలోకి 2 వేస్తాం మనం. 1 2 2.5, మహా అయితే 2.5 అంతే. గరం మసాలా తక్కువ పడుతుందండి. పసుపు 1 2. ఇది ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత బోన్స్ వేసేస్తున్నా నేను. సిమ్ చేశాను, ఒక్కసారి అంతా తిరగలు. మటన్ కర్రీ కంటే ఎక్కువ ఇష్టం భాస్కర్ గారికి ఇది. అట్లా మనం ఏ గంటతో కూడా కలపలేనిది. చూసారా ఎట్లా కలిసిపోయిందో. జస్ట్ ఇట్లా మనం తిరగొడితే కలిసిపోతుందండి. వాటర్ పోయక ముందు ఇట్లా తిరగొట్టి ఆ ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ దీనికి ఆనేటట్టు ఒక 2-3 నిమిషాలు సిమ్లో అట్లా ఉండనియండి. 3 నిమిషాలు అనుకోండి సిమ్లో, వాటర్ ఊరుతుంది. ఈలోపు మీరు హాట్ వాటర్ పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే పెడితే మనం బిందెతో పెట్టాలి. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, ఇక్కడ వరకు నీళ్ళు పోయాలి మనం. ఇప్పుడు చెప్తా, కొలత కూడా చెప్తా. 5-6 మినిట్స్ అట్లనే వదిలేసానండి. వేరే పని ఉంటే చూసుకొని వస్తున్నా. సిమ్లో ఉంది కదా, మంచిగా వాటర్ అంతా ఊరింది. సూపర్. సో వాటర్ పోసేస్తా ఇప్పుడు. ఇదిగోండి మంచిగా నిండా నీళ్ళు పోస్తున్నాను, వేడి నీళ్ళు. ఇప్పుడు హైలో పెడుతున్నాను. మనకి కనీసము ఒక 15 విజిల్స్ రావాలండి. మనకి కర్రీ దించేటప్పుడు ఈ వాటర్ ఉండాలి. ముక్క నిండా వాటర్ కర్రీ దించేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పోయాలని అర్థం. పోయమని చెప్తున్నా. 1 2. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని తర్వాత చూసుకుందాం. ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నాను. దీన్ని కింద హ్యాండిల్ కూడా ఊడిపోయిందండి, వేపించాలి. చాలాసార్లు వేపిస్తుంటా దానికి మళ్ళీ. సో ఎన్ని విజిల్స్ రావాలి? ఒక 15. నిజంగానే చెప్పాను అది. మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి విజిల్స్ వేపిస్తే 20 రానివ్వండి. మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ విజిల్ ఏమో హై ఫ్లేమ్ మీద, మిగతా అన్ని మీడియం ఫ్లేమ్ మీద పెడితే కనుక 15 రానివ్వండి. మస్ట్ అది. వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. 15 విజిల్స్ దందన వచ్చేస్తాయండి. ఏం కాదు, ఒక్కసారి రావటమే టఫ్. హాట్ వాటర్ పోసాం కాబట్టి ఈజీగా వస్తాయి. వాసన కాలనీ గుబాళించేస్తుందండి. 15-16 విజిల్స్ వచ్చినాయి మంచిగా. మీడియం ఫ్లేమ్లో ఎంతగా వస్తలేవు. 3-4 వెయిట్ చేసి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసిన. చూడండి ఎంత తగ్గిపోయిందో ఉడికి. ఇప్పుడు ఇదండి బొక్క నోట్లో వేస్తే చూర అవుతుంది, లిటరల్గా చూర అవుతుంది. ఈ టైంలో మీకు తెలియని ఒక సీక్రెట్. ఇది పచ్చి కొబ్బరి గసగసాలు నానబెట్టి గ్రైండ్ చేసిందండి. కొంచెమే, ఒక 2 ఇంచుల ముక్క చాలు, ఎక్కువ వేయద్దు. కొబ్బరి అన్నాం కదా అని ఇంత అవసరం లేదు. 3 కిలోలకి అంత వేసానంటే కిలోకి అరకిలోకి మీరు ఎంత వేస్తారు? ఒక టీ స్పూన్ దానికి చూపియండి అంతే వాసన. గసగసాలు కూడా అంతేనండి, కిలోకి 1 స్పూన్ చొప్పున. ఇక్కడ 3 టీ స్పూన్లు ఉన్నాయి, అది కూడా అంతే. కొబ్బరి కూడా అంతే, 3 ఇంచులు అనుకోండి. దీంతో చాలా టేస్ట్ వస్తుంది గ్రేవీకి. ధనియాలు వేయలేదు చూసారా నేను విడిగా. ధనియాలతో మళ్ళీ వేరే అండి టేస్ట్, స్మెల్ వేరే వస్తుంది. ఇవి 2 వేయండి చాలు. ఇప్పుడు చూద్దాం ఉప్పు, కారం అన్నీ. జస్ట్ కేజీకి 1 టీ స్పూన్ చొప్పున గసగసాలు,
కేజీకి 1 ఇంచ్ కొబ్బరి ముక్క చొప్పున అది అంతేనండి. కొంచెం సేపు నానబెట్టాను, మంచిగా గ్రైండ్ చేశాను, నీళ్లు పోసి వేసేసాను. అదొక్కటే వేయండి. ధనియాలు నో, పెద్ద నో. మన సైలాస్ కిచెన్ గరం మసాలా జస్ట్ 2.5 టీ స్పూన్స్ వేసాం కదా, అందులో అన్నీ ఉన్నాయి, A to Z ఉన్నాయి. చాలా లైట్గానే తగలాలి మీకు, అప్పుడే మటన్ టేస్ట్ ఎలివేట్ అవుద్ది. అసలు ఇది ఇట్లా డైరెక్ట్ తాగేయచ్చు మీరు, స్పూన్ వేసుకొని బ్రెడ్ ముంచుకొని తినచ్చు. అండ్ ఇంకా చపాతీని ఇట్లా నానబెట్టుకొని తినచ్చు. అన్నంలోకి అయితే మాత్రం వైకుంఠం దిగి కిందకు వచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. అన్నం తింటాం ఒక్కటే మిగిలింది. కానీ ఇవాళ నేను తినను. నేను హార్లిక్స్ తినను అన్నట్టే నేను మారం చేసేది. ఈ బోన్స్ ఎట్లా చూర అవుతాయంటేనండి, నేను నవిలి చూపిస్తాను మీకు కావాలంటే. ఆ సూప్ వేసిన తర్వాత అండి కొంచెం సిమ్ చేసి మంచిగా ఒక 5 నిమిషాలు ఇట్లా మరగనియండి. ఫ్లేవర్ మంచిగా ఇంకుద్ది వేడిగా. ఉప్పు కారం ఏది పట్టదండి, 0 కరెక్షన్స్, అన్నీ అయిపోయినాయి. ఈ బొక్క నవ్వులుతుంటే మధ్యలో ఇలాంటి బంపర్ ఆఫర్ కూడా ఉంటుంది నాలాంటి వాళ్ళకి. కొంచెం మంచి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయటం బాగోదు. మరి ఇంత నరమాంస భక్షకురాల తయారవుతున్నావు అసలు ఎలా అంటారు మీరు నన్ను. నేను పళ్ళు కూడా పెట్టలేదండి, నాలుకతో ఇట్లా అయిపోయింది. పళ్ళతో కొరకను కూడా కొరకాలి. అలా అయిపోతేనే మనకి ఆ బోన్స్లో ఉన్న మొత్తం శక్తి మనకు వస్తుంది. ముఖ్యంగా కొల్లాజను, ఆ తర్వాత మన కీళ్ళకి, కాళ్ళకి, మన మజిల్కి కావాల్సిన B12 ఎవ్రీథింగ్ ఇందులోనే ఉంది. బొక్కలు పక్కగా పెట్టి మటన్ తింటే టేస్టే దొరుకుతుంది. అఫ్కోర్స్ ఉంటుంది అందులో ఉండేది, కానీ ఇందులో మాత్రం నెక్స్ట్ లెవెల్ వైటమిన్స్, మినరల్స్ ఎక్సెట్రా, ముఖ్యంగా మన కొల్లాజన్. సో వారానికి ఒకసారి మర్చిపోకుండా తినండి. ఇంకో చూడండి ఎంతలో బోనండి ఇది. దీన్ని చూడండి ఎట్లా నవలేస్తాను. చాలు. ఇట్లాగా ఇంత సూప్లో కొంచెం అన్నం అండి, 1 గంట అన్నం వేసుకొని తినండి, ఒకటే స్పూను, అప్పుడు మజా వస్తుంది నిజంగా. ఇలా ఇంక అభివర్ణించడం అనవసరం అండి. తినాలా, మీకు టేస్ట్ తెలియాలంటే. లేదంటే ఊరుకోండి, చూసి తృప్తి పడండి. దట్స్ ఆల్ అండి. ఈ రెసిపీ ఇంతటితో సమాప్తం. నేను తినటమే మిగిలినది. అంతవరకు సెలవు. నమస్తే.